బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ 21వ డివిజన్ కార్పొరేటర్ సుమన్ ఆధ్వర్యంలో బాలాజీ హిల్స్ ఫేజ్ 3లో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేయర్ సాముల బుచ్చిరెడ్డి, కోఆప్షన్ మెంబర్ ఏంజెల్ ప్రభాకర్, మెడికల్ ఆఫీసర్ సింధుజ ప్రారంభించారు. డివిజన్లో 7 రోజుల పాటు కార్యక్రమం కొనసాగుతుందని, ఉచితంగా కంటి అద్దాలు ఇవ్వబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలాజీ హిల్స్ కాలనీ సభ్యులు పాల్గొన్నారు. బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ల 21వ డివిజన్ కంటి వెలుగు టీఆర్ సార్ ఎందుకంటే మన మినిస్టర్ మల్లారెడ్డి గారికి అందరి సహకారం. టీఆర్ సార్ ఎందుకంటే గరీబ్ పేదవాళ్ళు అందరికీ ఇబ్బంది కాకుండా అద్దాలు కానీ ఇంకేమి కానీ, ఎందుకంటే రకరకాలు మైన పింఛన్ కానీ ఇంకన్నీ వేస్తున్నాయి. ఎందుకంటే ఇది 2వ విడుదల. ఇబ్బంది పడకుండా కేసీఆర్ సార్ చేసిన సార్కు ధన్యవాదాలు చెప్తున్నా. ఎందుకంటే ఇంకా ప్రజలు కూడా చాలా ఎత్తున వస్తున్నారు. మనకి ఇప్పటికే అద్దాలు కూడా 900 చిల్లర దాకా వచ్చినాయి. ఇంకా ఎన్ని అద్దాలు అవసరం ఉన్నా ప్రజలకు వాళ్ళకు ఇంటికైనా ఫోన్ చేసి పిలిపించి ఇక్కడికి ఇస్తున్నాం. అద్దాలు లేకుండా కూడా తెప్పించి మళ్ళీ ప్రజలకు ఇస్తున్నాం. 55 రోజులు అవుతుంది. ఎందుకంటే కంటి వెలుగు 2వ విడత ప్రోగ్రాం మన 21 డివిజన్లో ఈరోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ మేయర్ సామల బుచ్చిరెడ్డి గారు, కోఆప్షన్ సభ్యులు ప్రభాకర్ గారు, అదేవిధంగా మా డివిజన్ నాయకులు, వివిధ కాలనీల ప్రెసిడెంట్లు అందరూ విచ్చేశారు. వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం కంటి వెలుగు కార్యక్రమం మన డివిజన్లో ఈ రోజు నుండి 4వ తారీఖు వరకు నిర్వహిస్తారు. అంటే 7 రోజులు నిర్వహిస్తారు. కాబట్టి మన డివిజన్ ప్రజలు దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమం, ఈ యొక్క ఆలోచన విధానం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచన మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి కంటి వెలుగు ప్రోగ్రాం మొదటి విడత చాలా సక్సెస్ఫుల్గా అయింది. అదేవిధంగా ఎవరు కూడా కంటి చూపుతో ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి ఈ పథకం చేకూరాలి, అందరినీ ఆరోగ్యాలతో ఉంచాలనే ఉద్దేశంతో ఏకైక లక్ష్యంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 2వ విడత కార్యక్రమం కూడా అందరికీ కంటి చూపు పరీక్షలు చేయాలనే ఉద్దేశంతో ఇది నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క కార్యక్రమం దేశంలోనే ఒక గొప్ప కార్యక్రమంగా మనం చెప్పుకోవచ్చు.